హైదరాబాద్ మియాపూర్ కల్వరి టెంపుల్లో క్రిస్మస్ వేడుకలు కలర్ఫుల్ గా కొనసాగుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకంగా స్తుతి ఆరాధన, క్రిస్మస్ సందేశం, క్రిస్మస్ నాటిక, క్యాండిల్ లైట్ సర్వీసులను నిర్వహిస్తున్నారు. ఉదయం 6, 9, మధ్యాహ్నం 12 గంటలకు, తిరిగి సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో క్రైస్తవులు తరలివస్తున్నారు. మియాపూర్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. కల్వరి టెంపుల్ వద్ద నుంచి మరిన్ని వివరాలు కల్పన అందిస్తారు. వేడుకలు నగర వ్యాప్తంగా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచే చర్చిలలో ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను మియాపూర్లో ఉన్న కల్వరి టెంపుల్లో ఉన్నాను. ఇక్కడనైతే మనకు ఉదయం 4 గంటల నుంచే క్రైస్తవ సోదరుల భక్తుల రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కల్వరి టెంపుల్కు వచ్చి ప్రత్యేకమైన ప్రార్థనల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇక ప్రతి ఏటా కల్వరి టెంపుల్లో లక్షల మంది వచ్చి యేసుక్రీస్తు నామం జపిస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా కొన్ని వేల మంది అయితే ఇప్పటికే ప్రార్థనలు చేశారని చెప్పుకోవచ్చు. ఇక గత సంవత్సరం చూస్తే మాత్రం మనకు లక్షల మంది అయితే రావడం జరిగింది. అదే విధంగా ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే దాదాపు మనకు 3 నుంచి 4 లక్షల మంది కూడా వచ్చే అవకాశం ఉండడంతో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు మనకు ఇక్కడ కల్వరి టెంపుల్కి వచ్చేసరికి నుంచి 3 నుంచి 4 వరకు కూడా ప్రత్యేకమైన హాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనము మెయిన్ ఏదైతే ఉందో ప్రార్థన సంబంధించి టెంపుల్ ఉందో కల్వరి టెంపుల్, దానికి సంబంధించి ప్రాంగణం ముందు ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దాదాపు 20,000 మంది కూడా ఒకే టైంలో కూడా ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగానైతే ఇది నిర్మించడం జరిగింది. అదే విధంగా కూడా ఇట్లాంటివి మరొక 3 హాల్స్ కూడా ఏర్పాటు చేయడంతో ఒక్కొక్క హాల్లో 18,000 నుంచి 20,000 మంది కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అదే విధంగా కూడా గ్రౌండ్స్ లో కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేందుకు కూడా వెసులుబాటు కల్పించడం జరిగింది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు. సో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా సో ఈ విధమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే దాదాపు మనకు సెషన్స్ వైజ్ గా, ఎందుకంటే లక్షల మంది వస్తూ ఉంటారు కాబట్టి దాదాపు మనకు ఉదయం 6 గంటలకు ఒక సెక్షన్, 9 గంటలకు ఒక సెక్షన్, 12 గంటలకు ఒక సెక్షన్, అదే విధంగా 6 గంటలకు ఒక సెక్షన్. ఇప్పటికి మనం చూసుకున్నట్టయితే మనకు ఒక్కొక్క సెక్షన్ లో 80,000 మంది వరకు కూడా ప్రార్థనలు అనేది చేస్తూ ఉన్నారు. అంటే దాదాపు మనకు 150,000 మందికి ఇప్పటికే వచ్చి కల్వరి టెంపుల్లో ప్రార్థనలు చేశారు. కల్వరి టెంపుల్ కి సంబంధించి యేసుక్రీస్తుకి సంబంధించి ప్రపంచానికి శాంతిని పరిచయం చేసిన యేసుక్రీస్తు జన్మదినాన్ని అయితే వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత మనకు క్యాండిల్ లైట్ కి సంబంధించి ప్రార్థన కావచ్చు, అదే విధంగా యేసుక్రీస్తు కీర్తన కావచ్చు, ప్రార్థన కావచ్చు, దాంతోపాటు నాటకం సంబంధించి ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక వేల మంది కూడా లక్షల మంది కూడా వస్తూ ఉండడంతో భారీ పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ కి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇక పోలీస్ బందోబస్తుతో పాటు కల్వరి టెంపుల్ కి సంబంధించిన 2,000 మంది వాలంటీర్స్ తో కూడా మనకు గేట్స్ కి సంబంధించి కావచ్చు, గేట్స్ బయట కావచ్చు, అదే విధంగా వచ్చే ప్రాంగణం నుంచి కావచ్చు, ఎక్కడ మొత్తం కూడా మోహరించి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చూస్తూ ఉన్నారు. సో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ప్రతి సంవత్సరం క్రిస్మస్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు, ఈ సంవత్సరం ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి? ప్రతి సంవత్సరం కల్వరి టెంపుల్లో క్రిస్మస్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. మీరు చూస్తున్నదే ఇక్కడ మహా సంగ్రామంగా వస్తారు జనాలు. పాస్టర్ గారి వాక్యం వినడానికి కానీ, సెలబ్రేషన్స్ చూడడానికి కానీ, క్రైస్ట్ బర్త్ చూడడానికి కానీ చాలా బాగా జరుపుతాము. చాలా బాగుంటుంది క్రిస్మస్ ఇక్కడ. కల్వరి టెంపుల్ ఇస్ ద మెయిన్ ప్లేస్ ఫర్ క్రిస్టియన్స్. బాగుంటుంది. సో ఇక్కడ మరి రద్దీ ఎట్లా ఉంది? మీరు ఎన్ని గంటలకు వచ్చారు? అంటే సెషన్స్ వైజ్ గా కూడా ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నారు, మీకు ఏ సెక్షన్ లో చేశారు? మీరు డైరెక్ట్ గా చూడడానికి, డైరెక్ట్ గా పాస్టర్ గారి మాటలు వినడానికి త్వరగా వచ్చి లోపల ప్లేస్ చూసుకుని సర్వీస్ అటెండ్ అయ్యి వెళ్తాం అన్నమాట. ఒకే సర్వీస్ లో ఎట్ ఏ టైంలో ఎంత మంది ఉంటారు? అంటే చాలా మంది ఉంటూ ఉంటారా? ఉంటారండి. ఎవ్రీ సర్వీస్ లో ఈ క్రిస్మస్ అనే కాదు, ఎవ్రీ సండే కూడా మీకు ఇంతే మంది జనం కనిపిస్తారు. ప్రతి సర్వీస్ కి ఇంతే మంది వస్తారు, ఎక్కడ ఖాళీ ఉండదు. సో మీరు చెప్పండి, ఇంట్లో అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇంట్లో కూడా ప్రార్థన పూర్వకంగానే మేము సెలబ్రేట్ చేసుకుంటామండి. చూస్తూ ఉన్నాగా దాదాపు ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ ఎంతో ఘనంగా చేసుకుంటున్నామని చెప్తా ఉన్నారు. అదే విధంగా కూడా మనం ఒక్కసారి కూడా ప్రాంగణం అంతా కూడా చూసుకోవచ్చు. ఎక్కడ కూడా మనకు ఇసుకేస్తే రాళ్ళంత జనం కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా బయటికి రావడము, దాంతో పాటు ఒకేసారి కూడా వాళ్ళంతా వస్తూ ఉండడం, మళ్ళీ వేరే సెషన్ కి సంబంధించి కూడా జనాలంతా కూడా వస్తూ ఉండడంతో కూడా మనకు పెద్ద ఎత్తున రద్దీ అనేది కొనసాగుతూ ఉంది. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, క్రిస్మస్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? మహిత. ఎక్కడి నుంచి వచ్చారు? ఫ్రమ్ గుంటూరు. క్రిస్మస్ వేడుకల కోసం అంత దూరం నుంచి వచ్చారండి? లేదు, ఐఎమ్ స్టేయింగ్ ఇన్ గచ్చిబౌలి రైట్ నౌ. సో
క్రిస్మస్ కోసమే ఇక్కడికి వచ్చాం. ఓకే, ఇది మొదటిసారా లేదంటే ఎప్పుడైనా వస్తూ ఉంటారా కల్వరి టెంపుల్కి? వస్తూ ఉంటాం. యా. సో మరి ఈ సంవత్సరం ఈ ఇయర్ క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండే? లాస్ట్ ఇయర్ ఫ్యామిలీతో అందరం కలిసి చేసుకుంటే ఈసారి ఫ్యామిలీని మిస్ అవుతున్నాం. ఎట్లా ఉంది రద్దీ? ఎట్లా ఉంది ఇక్కడ జనాలు కావచ్చు? ఫుల్ రష్ ఉందా? ఫుల్ రష్ ఉంది. సో కల్వరి టెంపుల్లో ఫుల్ రష్ ఉంది. కొత్తగా ఈ క్రిస్మస్ సందర్భంలో వచ్చిన మా ఫ్యామిలీ అందరితో వచ్చినాం. ఇక్కడ చాలా బాగుంది. నేను ఇంతకుముందు గ్రామంలో చిన్న చిన్న చర్చిలకు వెళ్ళేదాన్ని, కానీ కల్వరి టెంపుల్ చూసినాక చాలా అద్భుతంగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కావచ్చు, ఫ్యామిలీస్తో కావచ్చు, చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఉదయం నుంచి వెళ్ళి కూడా పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులంతా వచ్చి కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రత్యేకమైన సెషన్స్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. ఇక ఈ రోజంతా కూడా మనకు ఈ కల్వరి టెంపుల్లో ఇదే రద్దీ అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సిద్దిక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.